పాకిస్తాన్ ఒకడు ఇండియా గెలిస్తే నా గుండు చేయించుకుంటా, ఇండియాకి అంత సీన్ లేదు, ఏదో గుడ్లో మీద కొన్ని మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చింది అని చెప్పాడు ఫస్ట్. తర్వాత ఏమో మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియా చీటింగ్ చేసింది, మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది, జైషా ఐసిఐసి మొత్తాన్ని మేనేజ్ చేసి ఐపీఎల్ మేనేజ్ చేసినట్టే దీన్ని కూడా మేనేజ్ చేశాడని చెప్పి అన్నాడు. ఈ అదలో తెలియని విషయం ఏంటంటే నిజంగా పారదర్శకంగా ఉంది ఈ మ్యాచ్లన్నీ. మనం గమనించినట్టయితే సంజు శాంసన్ తీసుకోవడం కానీ, ఇషాన్ కిషన్ తీసుకోవడం కానీ, గిల్ లాంటి ప్లేయర్ కూడా పక్కన పెట్టి చాలా స్ట్రిక్ట్గా చేసుకుంటూ వచ్చారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా మంచిగా వాళ్ళు ప్లాన్ చేశారు. నిజంగా వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేద్దాం అనుకుంటే పిచ్చి పిచ్చి ప్లేయర్లు అందరూ మ్యాచ్లో ఉండేవాళ్ళు. చాలా పకడ్బందీగా మంచిగా ప్రాక్టీస్ చేసి చాలా ప్లానింగ్తో టీమ్ ఎఫర్ట్ మొత్తంతో పెట్టి గెలిచారు. అది ప్రతి ఒక్క భారతీయుడు తెలుసు. ఈ పాకినాయాళ్ళు, మన దేశంలో పుట్టి పాకినాయాళ్ళు సపోర్ట్ ఇచ్చే కొంతమంది బ్యాచ్ వీళ్ళందరూ కలిసి మ్యాచ్ ముందేం ఓడిపోయింది. న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ టీం, 9 మంది ప్లేయర్స్ ఉన్నారు అనుకున్న వాళ్ళు మ్యాచ్ ఓడిపోగానే ఏడవడం మొదలుపెట్టారు. ఏదేమైనా ఇండియా వరల్డ్ కప్ మూడోసారి గెలవడం T20లో చాలా గొప్పది. నిజంగా మనమే మొత్తం మేనేజ్ చేస్తున్నాం అనుకుంటే 5 వరల్డ్ కప్లు ఇండియాకు ఉండాలి. దాదాపు క్రికెట్ 30-40 ఏళ్ళ నుంచి మనకుంది 3-4 వరల్డ్ కప్లు. సో ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు ఎవడూ మాట్లాడాల, 6-7 సార్లు వాళ్ళకి వచ్చినప్పుడు. ఇది ఇండియాకి 3 సార్లు రాగానే మనోళ్ళు సగం ఏడుపు ఎక్కువ, సగం శంకర్ జాతి ఇక్కడ ఉన్న బ్యాచ్ మొత్తానికి సెక్యులర్ బ్యాచ్ కూడా ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది చాలామంది. సో ఏదేమైనా వరల్డ్ కప్ వచ్చిన భారతదేశానికి గర్వంగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్క భారతీయుడు దీంట్లో కామెంట్ పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారో ఈ మ్యాచ్ గురించి, మీకు ఏమనిపించింది, పారదర్శకంగా జరిగిందా లేదా అనేది కామెంట్లో పెట్టండి. మనందరం కలిసి ఉంటేనే ఐకమత్యంగా ఉండగలం, ఇలాంటి ఎన్నో విజయాలు సాధించగలం కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.